అది ఎలా దుఃఖ పెట్టేవారు, ఎలా బాధ పెట్టేవారు అనేది మనం చాలా జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేద్దాం. అదే కోవను ఒకవేళ మనం ఏమైనా ఉన్నామా, ఒకవేళ దేవుడికి నచ్చనివి చేస్తూ దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఆయన ఆలోచన ఎలా మారుతుంది, బైబిల్లో చాలా వివరంగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడతాడు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా ఇక్కడే మీరు కేంద్రీకృతం చేయగలిగితే వాక్యం అర్థమవుతుంది. అలాగే చదివిన వాక్య పట్టణంలో ఈ కీర్తనకారుడి ద్వారా మనకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే 95వ కీర్తన 9వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ఎక్కడ ఇది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మీ పితరులు అన్నాడు. మీ పితరులు అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మీ పితరులు ఏం చేశారనంటే నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. తర్వాత 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటుని, కావున నేను కోపించి. అంటే దేవుని మార్గమును తెలుసుకోకపోతే, దేవుడు చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడట? కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే, దేవుడినే మీరు దుఃఖ పెడితే, దేవుని కార్యాలే మర్చిపోతే మీరు ఎన్నడూ నా సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. నాకు కోపం వస్తుంది అంటున్నాడు దేవుడు. ఆయన కోపం వస్తుంది మనం తప్పు చేస్తే. మళ్ళీ ఆయనకు మొరపెడితే మళ్ళీ ఏం కలుగుతుందట? ఆయనకి జాలి కలుగుతుందట. ఈరోజు అదే చూడబోతుంది. తప్పు చేస్తే, ఆయన మీద తిరగబడితే, ఆయన చెప్పిన పని చేయకుండా వ్యతిరేకంగా బ్రతికితే ఆయనకి కోపం వస్తుంది. ఆయన నిన్ను సన్నిధిలోంచి బయటికి పంపించేస్తాడు. ఎలా? ఆనాడు ఆదామవ్వల్ని ఎలాగైతే ఏదో తోటలోంచి బయటికి పంపించేశాడో అలా దావీదు గారు తప్పు చేస్తే దావీదు గారిని కూడా ఎలా తన సన్నిధి నుంచి బయట పంపించేస్తానన్నాడో అలా. అయితే ఆయన దగ్గర మరో కోణం కూడా ఉంది. తప్పు చేసిన వారు అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దెల్లడు గాని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుకుంటాడు. ఈ కోణం చాలా చాలా మందిని కాపాడేసింది. అంటే అందరూ తెలుసుకుంటారా చేసిన తప్పంటే ఏమో తెలియదు, కానీ కొంతమంది అయితే తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న వారిలో మనకి ప్రథమగా కనిపించేది దావీదు గారు.
తర్వాత మొన్న కొన్ని రోజుల క్రితం ఒక రాజుగారు చదువుతున్న రాజుగారి గురించి, మరొక రాజు, ఆయనే మనిషి. దేవుడు అప్పగిస్తాడు, మళ్ళా ప్రార్థన చేస్తే విడిపించి మన రాజ్యానికి తీసుకొస్తాడు. అలా అలా దేవుణ్ణి బాధ పెట్టినప్పుడు, దేవుణ్ణే మర్చిపోయినప్పుడు, అసలు అలా ఎవరైనా మర్చిపోయారా అని మనం జాగ్రత్తగా చూడగలిగితే, అందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి న్యాయాధిపతుల గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 199 పేజీ నెంబర్. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంగా నుంచి 10వ వచనంగా చదువుతాం. 199 పేజీ నెంబర్. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టరా. ఏ తరం అంటే పుట్టిన తరం? దేవుణ్ణి ఎరుగని తరం. అంటే దేవుడు అంటే వాళ్ళకి తెలియదట. అసలు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు, కానాను దేశాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కూడా తెలియట్లేదట. ఎంత మూర్ఖులుగా మారిపోయారో మీరు ఆలోచించండి. వీళ్ళ దారి మధ్యలో, మార్గం మధ్యలో 40 సంవత్సరాలు నడిచిన ఆ దారిలో మోషే గారు బ్రతికుండగా దేవుడు మాట చదివించాడు. ఏమని చదివించాడు? ద్వితోపదేశకాండము. మళ్ళీ ఇక్కడికే వద్దాము. ద్వితోపదేశకాండము దీని ముందు ఉంటుంది. 6వ అధ్యాయము. ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ హృదయములో ఉండవలెను. ఏ మాటలో చూద్దాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు నీ కుమారులకు నువ్వేం చేయాలంటే ఈ మాటలు అంటే నేర్పించాలి. ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? ఇశ్రాయేలుతో చెబుతున్న మాటలు. ఈ ఇశ్రాయేలుతో చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ మాటలు నీ కుమారులకు నువ్వు నేర్పించాలి. తర్వాత మాట, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాష్కముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఎంత చక్కగా అన్నాడు. మోషే గారు బ్రతుకున్న కాలంలోనే ఇశ్రాయేలుకి మాటలు తెలియజేశాడు దేవుడు. నీ బిడ్డలకి ఎప్పుడు ఏం చెప్పాలంటే, శత్రుత్వం పెంచే మాటలు చెప్పకూడదు. వాళ్ళంటే మనకు పడదు, వాళ్ళకే మనకే విరోధం ఉంది ఆ మాట చెప్పకూడదట.
అసలు క్రైస్తవుడికి విరోధే ఉండకూడదట. మరి ఏ మాటలు చెప్పాలా అంటే, నీ కొరకు ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాటలు చెప్పాలి. మన జీవిత పరమార్థం ఏంటో విషయాన్ని మన పిల్లలకి చెప్పాలి. అది ఈరోజు కాదు, అది ద్వితోపదేశ కాండంలో అంటే మోషే గారి బ్రతికున్న ఆ టైంలోనే దేవుడు చెప్పించేశాడు. అయితే ఈ మాటలు చెప్పించినా సరే ఈ వీళ్ళకి దేని మీద ఉండేదట, దేని మీద ఉండేదట అంటే తినే తిండి మీద. నీళ్లు లేకపోతే నీళ్లు లేవని గొడవ, మాంసాన్ని బాగా పెట్టేస్తే తర్వాత కాయగూరలు లేవని గొడవ, కొన్ని కాయగూరలు పెడితే మాంసం లేదని గొడవ. అంటే ఏదైనా గొడవే మనలాగే, అన్ని కొన్న గొడవే కదా. మనం ఎవరి మీద? దేవుడి మీదే. మనుషుల మీద ఎడితే భర్త మీద ఎగిరితే భర్త మళ్ళీ ఎగురుతాడు, ఏం తెచ్చి పెట్టట్లేదని. భార్య ఏమైనా భర్త అంటే నువ్వు తెస్తే వండి పెట్టట్లేదని అడిగి అక్కుంటుంది. ఎవరు అడగరు, నువ్వేమన్నా దేవుడు అడగడు కదా. కాబట్టి దేవుడే లోకువ, అందుకే దేవుణ్ణే అంటుంటారు అన్ని కూడా. కానీ నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే దానికి కారణం దేవుడు. వీళ్ళు వీటి మీద ఆశ పెట్టుకునేవారు కానీ దేవుడు చెప్పిన మాటలు, ఇదిగో నా పిల్లలకి ఇదిగో ఐగుప్తి దేశం నుండి తీసుకొచ్చాడు దేవుడు, అక్కడ అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రం పాయ చేశాడు, నీళ్ళను గోడగా కట్టాడు, ఆరిన్నేలగా చేశాడు. ఇది దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు అని జ్ఞాపకం చేసి దాఖలాలు లేవట. ఒకవేళ అలా జ్ఞాపకం చేసి ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన మరిచిపోయే వారికి ఎందుకైపోతారు చెప్పండి? వాళ్ళు మనలాగే వాళ్ళు ఏం చేయట్లేదట. ఇంకా కొద్ది మనం బెటరే. ఒకవేళ బయట రాకుండా ఆదివారం సన్నిధికి వచ్చిన తర్వాత కొద్ది దేవుడి మాట పిల్లలకి వినిపించడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళకి అది లేదు ఇంకా. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అవి నీవు నీ నడుముకు కట్టుకోవాలి, నీ గౌనుల వద్ద ఏం చేయాలి, రాసుకోవాలి అని చెప్పిన విననుల్లని ప్రజలుగా ఉన్నారంటండి వీళ్ళు. వాళ్ళ గురించే అప్పటికి ఇప్పుడున్న మన న్యాయాధిపతుల గ్రంథం చదివిన న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ ఎవరికైతే దేవుడు చెప్పించాడో వాళ్ళు అక్కడ లేరు. కానీ ఎవరున్నారు అక్కడ? వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి ఎవరు జ్ఞాపకం లేరట? దేవుడు చేసిన కార్యాల జ్ఞాపకం లేవు. అసలు మనం ఎక్కడ ఉండేవాళ్ళు, మన పితరులు ఎక్కడుండేవారు, ఎక్కడికి ఎలా వచ్చారు అనే సంగతి కూడా మర్చిపోయి దేవుణ్ణి బాధ పెడుతున్నారు. మనము దేవుళ్ళు ఇన్ని కార్యాలు చూస్తున్నాం కదండి. మన పిల్లలకి మన దేవుని గురించి గొప్పగా మనం చెప్పకపోతే అది తప్పెవరిది? అంతే. మన పిల్లలు మనకి ఎలాంటి భరోసా ఇవ్వాలో తెలుసా? ఏదైనా ఉన్న సమస్య, ఏదో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనం చల్లారిపోతుంటే, అంటే విశ్వాసంలో చల్లారిపోతుంటే, మన పిల్లలు ఒకప్పుడు మన జీవితాలు ఏంటి, ఇప్పుడు మన జీవితాలు ఏంటి, ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడే కదా మనల్ని కాపాడాడు. మరి ఈ సమస్య నుంచి మన దేవుడు కాపాడతాడనే ధైర్యం మన పిల్లలు మనకి ఇవ్వాలంటే మనకి వాళ్ళకి ఏం జ్ఞాపకం చేయాలి? దేవుని కార్యాలు జ్ఞాపకం చేయాలి. వాళ్ళ చిన్నప్పుడు దేవుడు మనకు చేసిన కార్యాలు వాళ్ళకి చెప్పాలి, జ్ఞాపకం చేయాలి. అది చేయట్లేదు వీళ్ళు, చెయ్యలేదు వీళ్ళు. చెయ్యక ఏం జరిగింది? వచ్చే న్యాయాధిపతుల గ్రంథాలు
యెహోవా కన్నుల ఎదుట ఇశ్రాయేలు 11వ వచనం, ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి ఎవరిని? ఎంత బాధాకరమైన మాట చెప్పండి. దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నారో చెప్పండి. విసర్జించారంటే ఆయన జ్ఞాపకాలు లేవు. ఆయన జ్ఞాపకం ఒక్కటి కూడా లేదు. చెప్పినా మరిచిపోయేవారిగా తయారయ్యారండి. ఎందుకు చెప్పాలంటే, ఎందుకంటే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ముందు యెహోషువ గ్రంథం ఉంటుంది. యెహోషువ గ్రంథంలో ఈ కార్యాలు చూసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం, నీళ్ళని గోడగా కట్టడం, తర్వాత కొన్ని పట్టణాలన్నింటినీ జయించడం, ఇవన్నీ ఒక అన్యురాలు, ఒక వేశ్య విని దేవుని మీద ఏముంచిందట? విశ్వాసం ఉంచిందట. కళ్ళతో చూడలేదు ఆమె, చెవిడితో విన్నది. గొప్ప విశ్వాసరాలుగా మారిపోయింది. వీళ్ళు చెవితో వినలే, కళ్ళతో చూశారు. కానీ విశ్వాసం ఏమైపోయారట? నిజమండి. కళ్ళతో చూసే వారి కంటే కూడా చెవితో విన్న వారి విశ్వాసం గొప్పగా ఉంటుందన్నారు. ఆ చెవితో చూసిన వారి కంటే కూడా గొప్పగా ఎవరుకుంటారు విశ్వాసం? కంటితో చూసిన వారికి ఉంటారు. అంతా రివర్స్ అయిపోతుంది. రాహాబును వేసి విని విశ్వసిస్తే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో గొప్పగా రాయించి విశ్వాస వీరుల జాబితాలో అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి గొప్ప నమ్మకం మనకు ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారట? విసర్జించారట. దేవుడి కార్యాలు చేస్తున్నా దేవుడికి నచ్చని పని చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి ఏం చేశారట వీళ్ళు? యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. మనం చదివింది కీర్తన గ్రంథం 95 కీర్తనలో కూడా ఏం చదివాం మనం? ఇదే మాట. దేవుడికి ఏం చేస్తున్నారట? కోపమును పుట్టించారు. ఈ రోజు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారట? ఇదే దేవునికి కోపం పుట్టిస్తున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. లోకంలో బయలుదేరాయి కొన్ని దేవుణ్ణి బాధ పెట్టే బోధన. మరి ఎప్పుడో చూసుకుని వచ్చేసాం అన్ని కూడా. 3 దేవుళ్ళ, ఒకే దేవుడా? మనకి అర్థమయ్యి తర్వాత ఏమైందంటే దేవుడు ఎంతమంది అయినా దేవుడు ఎవరైనా నాకు రక్షించడానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చెబితే అది నమ్ముతాం. ఆయన ఎలా బ్రతకమంటే ఆ బ్రతుకుల్లేవి. ఈరోజు దేవుడు బ్రతకమన్నట్టు బ్రతుకుల్లేవు. నీది తప్పుడు బోధంటే నీది తప్పుడు బోధ, నీది అసత్య బోధ అంటే నీది అసత్య బోధ. ఎవరిని దేవునికి దూరం చేసేస్తున్నారంటే మందిరానికి వచ్చే విశ్వాసం. వాళ్ళు ఏం నమ్మని అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కింద కామెంట్లు పెట్టేస్తారన్నమాట నానా దారుణంగా. అంటే వాక్యంలోకి వెళ్ళట్లే, బైబిల్ చదవట్లే, ఎవరు చెబితే అది వినడం. వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటాడు. ఫ్యాన్స్ సినిమా హీరోలు కాదు. ఇప్పుడు ఎవరు కొన్నారట?
పాస్టర్లకి అది తప్పు చెప్పినా నేను నమ్మానెత్తుంది, ఆయన చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి కింద కామెంట్లో యువతలు చెప్పేమని తిట్టడం, ఆ చెప్తే ఈడి ఈరోజు పెట్టుకుంటే ఈడి తిట్టడం, మొత్తం మీద ఆ కామెంట్లో వాక్యం ఏముండదు, అన్ని ఒకరినొకరు తిట్టుకోవడం. ఏం నేర్పిస్తుంది ఆ సమాజానికి? వాక్యం ఏముంటుంది? ఒక ఆయన మన సవాలు విసురుతున్నాడు, ఇది సత్యబోధులు పోరాటం చేస్తానంటున్నాడు. ఆయన తప్పులేదు, చేయొచ్చు. తీరం అందరూ కూర్చున్న తర్వాత హాయ్ హాయ్ నగ్గెత్తుకుంటారు, ముద్దెత్తుకుంటారు, తేల్చరు అక్కడ. ఓకే, ఏదో చెప్తే ఏం చేస్తే వాళ్ళు ఏమి తేల్చరు, మీరే తేల్చని ప్రజలు అంటారు అనమాట. ఈ ప్రజలకు ఏం చెప్తుంది? బుద్ధికి ఏదో దాని మీద ఉంటే ఏదో చూడొచ్చు. అక్కడికి ఆనాడు పోటీలు అలా లేవు. ఏదైనా ఒక పోటీ జరిగితే అది తప్ప ఒప్ప ఏది కరెక్ట్ దాన్ని తేల్చేసేవారు. ప్రజలు కుదిలేవారు కాదు, వాక్యాన్ని పరిశీలన చేసి తేల్చేవారు. ఈ రోజు అంత డబ్బు మయమైపోయిందిగా, డిబేట్లు పెడితేనే ఎక్కువ మంది చూస్తారు. ఒక డిబేట్ జరిగితే దగ్గర 10-15 లక్షలు వస్తాయి వాళ్ళు చూసేదాన్ని బట్టి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఇది ఒక వ్యాపారం అయిపోయి మొత్తం మీద దేవుణ్ణి మర్చిపోతున్నారు, వ్యక్తుల్ని జ్ఞాపకం ఉంచుకునేలా చేసేస్తున్నారు ఆ బడా బోధకులు అందరూ. అంటే వీళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఎవరు మర్చిపోతారు? ఆదివారం వెళ్ళాలి, ఆరాధించుకోవాలి అంతే. మిగతా రోజుల్లో కామెంట్లు పెట్టాలి, ప్రార్థన చేయడం. మళ్ళీ ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి, కామెంట్లు పెట్టడం వచ్చు. ఒక కామెంట్ పెట్టాలంటే ఆలోచించి పెట్టకు, టైం పడుతుంది. ఆ టైం ప్రార్థనలో పెడితే ఆ టైం వేస్ట్ చేయకుండా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో. అంటే వీళ్ళు క్రీస్తును మైమరిపించి, అంటే క్రీస్తును మర్చిపోయేలా చేసి మార్గాన్ని ఒక పక్కకి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళలాగే దేవుడి కోపం వచ్చిందట, రే నా నామాన్ని మహిమపరచండి, నా నామాన్ని ఘనపరచండి అంటే లేదు లేదు లేదు, ఆయన పుట్టాడు, ఆయన చిన్న దేవుడు, తండ్రి పెద్ద దేవుడు, ఆయన నిత్యుడు కాదట. ఎవరు? యేసుక్రీస్తు. కాలం వచ్చిన తర్వాత వచ్చాడట. నాకు ఎలాగడుగుతున్నా సామెతల గ్రంథంలో ఆ భూమికి పునాదులు వేసిన వాడిని నేనే అంటాడు ఆయన. జ్ఞానము ఘోషించుతున్నదని రాయబడి తర్వాత అంటున్న మాటలు, నేను ప్రధాన శిల్పినే ఉన్నానంటాడు. మనం నమ్మవలసింది ఏంటంటే మన పాపులం, మనం రక్షించడానికి ఆ పరలోకంలో ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చారు. మన పాపాలు కడగడానికి ఆయన ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని కాచారు. ఆ రక్తంలో మనం కడగబడితే, అంటే బాప్తిస్మము ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడిన తర్వాత ఇక పాపాలు చేయకుండా దేవునికి దగ్గరగా ఉంటూ, నిన్ను అని నీ పొరుగుని ప్రేమించు అన్న మాటను మనం తీసుకుని ఆ మాటను మన బ్రతుకులో చూపిస్తూ ముందు కొనసాగడమే క్రైస్తవ్యం. అంటే దాన్నే క్రైస్తవ్యం అంటారు. ఆ క్రైస్తవ్యంలో మనం చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు బ్రతికినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికినట్టుగా మనం కూడా బ్రతకాలి. ఒకవేళ అలా బ్రతకకుండా వీళ్ళు ఇక్కడ చెప్పినట్టే ఏం చేయాలి, ఏం అర్థం, ఏం తినాలో ఏం తినకూడదు తెలియక ఈరోజు అన్నీ చేసేసి అన్నిట్లో మనం చేసేసి అందరినీ కలిపేసుకుందాం అని అనుకుని ఎవరికి ద్రోహం చేస్తున్నమాట. ఇక్కడ వీళ్ళ గురించి చాలా చక్కగా రాశాడండి. నమస్కారం ఎవరు చేస్తున్నారట? దేవుడు వద్దన్న వాటికి చేస్తున్నారు. ఇంక దేవుడి కోపం ఎందుకు వచ్చింది ఇక్కడ? మరి చదువుతారు ఒకసారి అన్నమాట. 11 వచ్చింది. వారు యెహోవాను విసర్జించి
బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలును దోచుకున్నవి ఆయన వారి చుట్టూనున్న వారి ఆ శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలిగించుటకు యెహోవా వారికి శత్రువులైన కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఈ ప్రమాణం అన్న మాట ఎక్కడ చూసాం కాక మనం? కీర్తన గ్రంథం 95వ అధ్యాయం చూసాం. సరే, ఎవరైనా తీయన మాట కీర్తన గ్రంథం 95వ అధ్యాయము చివరిలో 10వ వచనంగా చదువుతాం. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారి నా మార్గమును తెలుసుకునలేదని అనుకుంటిని. కావున నేను కోపించి నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అన్నాడు. అక్కడ ఇక్కడ రాయబడి ఉంది 15వ వచనంలో, యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలిగించుటకు యెహోవా వారికి శత్రువాయును కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఎందుకు కలిగింది? దేవుణ్ణి వారు విడిచిపెట్టి వాటికి ఏం చేశారట? నమస్కరించడం అంటే ఓన్లీ నమస్కారం పెట్టడమే కాదట, జై కొట్టడం కూడా అట. నేను అనలేదన్నమాట, బైబిల్ చెప్తుంది. మరొక ఒక విగ్రహాన్ని ఈ జై కొట్టామనుకోండి, ఆ జై కొట్టేది ఏమవుతుంది? నమస్కరించినట్టు అవుతుందా అవదా అంటే అవుతుందని బైబిల్ చెప్తుంది. అంటే దాన్ని మనం గొప్పగా ఒప్పుకున్నట్టేగా, ఉన్నతంగా ఒప్పుకున్నట్టేగా. అలా చేయగలరు. కోపం వస్తుందట ఎవరికి? దేవుడు. మరొక విషయం చెప్పారు మీరు, మనం ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర మనం తెచ్చుకోవద్దు. మనం ఏదో వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి మనం ఇవ్వడం ఎంత అవివేకం అంటే నువ్వు ఇప్పుడు ఇచ్చేది దేనికి? మళ్ళా వాళ్ళ దగ్గర అడగడానికా? అంతే కదా, నాకు అర్థం అదే కదా. లేను వాడికి ఇంటికాడ వండి పెట్టు భోజనం పర్లే. నీ దగ్గర ఇంకాస్త ఎక్కువ ఉంటే ఒక 100 మందికి ఇంటికాడ తయారు చేసి బయటకు కట్టుకెళ్ళి పెట్టు, అది మంచిదే. ఎక్కడో రికార్డ్ డాన్సులు వేసి ఇక్కడ భోజనం పెడతారా అని ఎంతారంటే ఎవరు ఒప్పుకోరు? దేవుడు ఒప్పుకోడు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు దేవుణ్ణి బాధ పెడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు దేవుడికి ఎందుకు కోపాన్ని తెప్పిస్తున్నారో అర్థం కావట్లేదు. సైలెంట్ గా మనం చేసుకెళ్ళిపోవచ్చు కదా, నీతిగా యథార్థంగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అసలు మనలో అపవిత్రత లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. అబ్బాయి మాకు అది వద్దండి. దేవుడు కోరుకునేదేమో వద్దంటున్నాడు, దేవుడు వద్దనేదేమో కావాలంటున్నాడు. వీళ్ళు అదే చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము
ప్రారంభ వచనంగా ఎంచుకున్న మాటలు ఉన్నాయి, చదువుదాము. ఇశ్రాయేలీయులు వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద ఇచ్చాయను కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో వాగులను గృహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకునిరి. ఏం జరిగింది ఇక్కడ? ఇశ్రాయేలు మీదకి దేవుడు ఎవరు పంపించాడు? మిద్యానీయులు ఎవరు? అన్యులు. ఎందుకు ఇశ్రాయేలు మీదకి మిద్యానీయులను పంపించాలి దేవుడు? యెహోవాను విసర్జించారు కనుక, యెహోవాను బాధ పెట్టారు కనుక, యెహోవాను తెలుసుకున్న వారే ఏమైపోయారట? విడిచిపెట్టేశారట. దేవుడికి నచ్చని పనులు చేస్తున్నారట. అప్పుడు దేవుడు ఏం చేశాడట? 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడట. ఇప్పుడు మిద్యానీయుల యొక్క జనం చాలా మంది ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలీయులు తక్కువ మంది ఉన్నారు. ఈ మిద్యానీయులు ఇంకా చాలా మంది ఉంటారండి, వేరే వేరే శత్రువులు. వాళ్ళందరూ కలిపితే వీళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఇంతకీ మిద్యానీయులు ఏం చేశారట? చెయ్యి ఇశ్రాయేలు మీద ఇచ్చాయను కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోను వాగుల్లోను గృహంలోను దుర్గములను తమకు సిద్ధపరచుకుంది. ఒక ఊరిలో ఉండవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారట? కొండల్లోకి వెళ్ళిపోయారట, గృహంలోకి వెళ్ళిపోయారట. అక్కడే వారు నివసించడానికి తయారు చేసుకున్నారట. కారణం ఏంటి? మిద్యానీయులు వచ్చి వారి మీద యుద్ధం చేస్తున్నారు. మరి ఎన్నో యుద్ధాలు చేసుకొచ్చారు వీళ్ళు. ఎరుకో గోడలే కూలిపోయేలా పాటలు పాడారు, ఎన్నో రాజ్యాలు జయించుకొచ్చారు. మరి వీరిని ఓడిపోవడం ఏంటి? వీళ్ళు వీరిని చూసి భయపడి పారిపోవడం ఏంటి అంటే, దేవుడు వారి పక్షమున లేడు, దేవుడు వారిని విడిచిపెట్టాడు. కారణం దేవుని విసర్జించాడు. ఇంకా బాగా చెప్పాలంటే, దేవుడు చేయమన్న పని లేకుండా దేవుడు వద్దన్న పని. ఇప్పుడు క్రైస్తవులు అదే కనిపిస్తుందండి. మనం అలా మారిపోకూడదని పదే మాటలు. మనం బైబిల్ చదువుతున్నామా, పాటలు పాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వాక్యాన్ని ధ్యానిస్తున్నామా, ఇవన్నీ చేయాలి. ఇందులో ఉన్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదన్న మాట కూడా కావాలి. అనేక మంది అనేక రకాలుగా బోధిస్తారు, ఒక రకంగా ఉండదు. మరి ఏ రకమైన బోధని వినాలి అని అంటే మీకు అర్థం కావాలి. నా రక్షకుడిని గొప్పగా పరిచయం చేసే బోధ కావాలండి. మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఒక్కొక్కరికి బయటికి వెళ్ళారనుకోండి, వేరే వేరే చర్చలకు వెళ్ళారనుకోండి, అన్ని చోట్ల ఒకలా ఉండదు. ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్పొచ్చు కలిసి. కానీ మీకు అర్థం అవ్వాల్సిన మాట, మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నప్పటికీ కూడా అక్కడ మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవాడు, ఆయన త్యాగం ఎవ్వరూ చేయలేదు. ఈ రోజుకి మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన. మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారట? యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారట. మన పక్షముగా ప్రార్థన చేస్తున్నారు. అందరి కొరకు చెయ్యాలి ప్రార్థన. మీకు కొన్ని విషయాలు అర్థమైపోతుంది. ప్రార్థన పనులు అనుకోండి, ప్రార్థన చేయమని కోరుతారు. ప్రార్థన పనులు కాదనుకోండి, ప్రార్థన మాటే ఉండదు అక్కడ.
ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు చిన్న ఇబ్బంది కలిగినా, ఎవరైనా మిమ్మల్ని పలకరించడానికి వచ్చినా, పలకరించడానికి వచ్చిన వాడు ప్రార్థన చేస్తాను అని చెప్పకూడదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? మీరు ప్రార్థన చెయ్యండి అని అలాగా. కొంతమంది మరి అంటారు, మేము ఏం చేయమంటారు వద్దంటారు అని చేయలేరు. ఎందుకంటే ఆ ప్రార్థన వాళ్ళు ఇష్టం వచ్చి వస్తుంది కాదు. మనిషి ఇష్టం అయితే ప్రార్థన ఇష్టం అవుతుంది, మనిషి ఇష్టం కాకపోతే ఇది మనుషుల యొక్క ఆలోచనలో ఉంటుంది. కానీ మన సంఘస్థులు అంటే నేను మీకు నేర్పించేది ఏంటంటే, మీ ఇంటికి ఒకవేళ ఏ దైవజనుడు వచ్చినా ఆ దైవజనుడు మీరు ప్రార్థన చేయమని చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు ఆగి ప్రార్థన చేయించుకోండి. మంచిదే కాదు అది? తప్పే ఉంది. గౌరవంతో వచ్చారు, మన మీద ప్రేమతో వచ్చారు, వాళ్ళతో ప్రార్థన చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడు అన్నారా, మన వినే బోధ మన ఆత్మకు బలంగా ఉండాలి. ఆత్మకు బలాన్ని ఇవ్వాలి అది. ఇక్కడ ఎప్పుడైతే వీరు దేవుడు విసర్జించారో, ఇప్పుడు దేవుడు వారి మీదకి అన్యుల్ని పంపించాడు. పంపించిన తర్వాత 7 ఏండ్లు వారికి అపజయాన్ని కలిగించాడు. తర్వాత ఇంకా కింద మాట్లాడుతుంది ఎలా ఉందో వాళ్ళ స్థితి ఎలా ఉందో చెప్తున్నాడండి. ఇశ్రాయేలు స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. 3 వచనం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును, చూడండి ఈయన మీదకి ఎంతమంది వస్తుందో చూడండి. ఆ మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి, ఎలా వచ్చినారు వాళ్ళు? మిడతల దండు. మిడతల దండు అంటే చాలా ఎక్కువగా వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేసారట. చాలా భయంకరమైన పరిస్థితి అన్నట్ట. అప్పుడు ఏం జరిగింది చూడండి. వారి ఎదుట దిగి భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, జాతీయ ఇక్కడ ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు విజ్జానిలో ఏడ దశకి వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏ దశకి వచ్చారంటే ఏడ దశకి వచ్చినప్పుడు ఇప్పుడు విషయం అండి, వాళ్ళు ఆ కొండల్లో నేల సదును చేసుకుని పంట పండించుకుంటుంటే ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, ఇంకా వేరే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారట, ఒక ఎద్దు గాని, ఒక గాడిద గాని, వాళ్ళకి జీవనోపాధి అయినది ఏది కూడా లేకుండా మొత్తం పట్టుబడి తినడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళు ఒంటెలు వేసుకొస్తుంటే ఆ ఒంటెలు లెక్కకు మించున్నాయట. అప్పుడు ఎంత దారుణంగా అయిపోయిందంటే ఏడ దశకి వెళ్ళిపోయాడు. కారణం దేవుణ్ణి ఏం చేశారు, వాళ్ళు విసర్జించారు. దేవుడు చెయ్యొద్దన్న పనులు చేశారు. అది వాళ్ళకేనా? ఈ రోజున్న మనకి కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే నీకు బుద్ధి చెప్పడానికి నేను అప్పగిస్తాడు. వాళ్ళు ఎవరా అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనకు బుద్ధి చెప్పడానికి మటుకు దేవుడు హెచ్చరిస్తాడు. అది అర్థమయ్యి మనం మారితే
చాలా ఆనందంగా ఉంటాం. అర్థమైనా మారకపోతే ఈయన స్థితికి వెళ్ళిపోతాం. వీళ్ళు చాలా ఈయన స్థితికి వెళ్ళిపోయారటండి. ఈ మాట వింటుంటేనే బాధ కలుగుతుంది. అప్పుడు ఏం జరిగింది చూద్దామండి. మిద్యానీయుల వలన బాధను పెట్టి మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, అప్పుడు దేవుడికి మొరపెట్ట మొదలెట్టారటండి. బాధ వచ్చింది కదా, ఎవరు మొరపెట్టాలి? దేవుడికి. అన్ని బాగుంటే దీన్ని మొరపెట్టాలంటే ఏం మొరపెట్టగలద్దండి. బాగోపోతేనే ప్రార్థన చేయాలండి, బాగుంటే ఎందుకు చేయాలండి ప్రార్థన? బాధ నేర్పించారు కదా మనకి. నీకు ఏం తక్కువైంది గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా నువ్వు? ఏం తక్కువ పెట్టాలన్నా, నీ ఇంట్లో నెలలా తినపడే బియ్యం ఉన్నా ఆ పూట వండుకుని తినడానికి దేవుడు అవకాశం ఇవ్వాలన్నా అది చేయాలి. నువ్వు ప్రయాణమే ఎక్కడికో వెళ్తూ ఉంటావు. ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం చక్కగా గమ్యానికి చేరాలంటే ప్రార్థన చేయాలి. తిరిగేటప్పుడు ప్రార్థన చేయాలి, బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయాలి, పడుకునే ముందు ప్రార్థన చేయాలి, లేచే ముందు ప్రార్థన చేయాలి. సో ప్రార్థనకి ఇంతే చెయ్యాలనే రూల్ ఏమి లేదు. పరిస్థితిని బట్టి ప్రార్థన, పరిస్థితిని బట్టి ప్రార్థన ఉంటాయి. ప్రార్థనలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వీళ్ళు ఇక్కడ పరిస్థితిని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇంకా మనం బ్రతకడం అవదు, మనం చేసిన తప్పులకి ఇక్కడ పని అయిపోయింది, మనందరి పని అయిపోయింది, ఇక ఎవరయ్యా మనకు దిక్కు అంటే దేవుడే దిక్కు అని యెహోవాకు మొరపెడుతున్నారటండి. ఆ మొరపెడుతున్నప్పుడు వచ్చిన దేవుని యొక్క మాట చూడండి ఒకసారి. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తలను పంపెను, అతడు వారితో ఇలాగ ప్రవక్త వచ్చాడండి. ఇప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడుతుంటే ప్రవక్త మాట్లాడినట్ట, దేవుడు మాట్లాడుతున్నట్ట? ఎవరి ద్వారా? ఇది ఎప్పుడు మనం గ్రహించాలి. దేవుని మందిరములో ఇక్కడ నిలబడి ఎవరు మీతో మాట్లాడుతున్నా ఆ మాట్లాడేది ఇక్కడ నిలబడే మనిషి కాదు, దేవుని వాక్యం మనకి వినబడుతుంది. దేవుడు మనతో నాలో తప్పు ఉంటే సరి చేసుకోవాలనుకోవాలి తప్ప అతను నా తప్పు ఎత్తు చూపాడు కాబట్టి ఇతను నాకు వద్దు. ఏం చెప్తాం? వేరే చర్చ ఉంది కదండి, పోతాం. అతను అలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా? అవును, తప్పు చేస్తే అడిగి కాళ్ళను పట్టు అడిగి హక్కు నీకుంది. అతను దైవజనుడు, నువ్వేమి భయపడ అవసరం లేదు. తప్పు చేశాడా? ఏం చేయాలి? కాళ్ళను పెట్టి అడగాలి. అడిగే ఛాన్సులు లేవు. అడిగితే ఎక్కడ మళ్ళా వాళ్ళు ఏమని అంటారేమని అడగరు. అక్కడక్కడ మాట్లాడుతుంటారు. అక్కడ మాట్లాడడం ఉపయోగం లేదు. ఎవరితో మాట్లాడాలి? డైరెక్ట్ గా ఎవరైతే తప్పుగా చేస్తున్నారో, ఒకవేళ ఎవరిదైతే తప్పని మనం అనుకుంటున్నామో అది అడిగేయాలి. అడిగితేనే ఆ పాస్టర్ గారైనా దైవజనుడికైనా ఆ మాటలు తెలుస్తాయి. అడగబోతూ తెలియదు కదా. అందరూ తప్పకుండా ఏమనుకుంటాడు? భలే అనుకుంటాడు. ఒక్కడి వెళ్ళి ప్రశ్నిస్తే అప్పుడు అనిపించదు, అందరూ తప్పకుండా కొడుతున్నాడు, ఒక్కడ అడుగుతున్నాడు కాబట్టి ఇంకా ఏం చేయాలి? తప్పించు. అదే అందరూ అడిగితే తప్పు తెలుసుకుంటాడు. వద్దు, అందరూ నాకు కావాలి, నేను తప్పు చేశాను అని క్షమాపణ చెప్పి అందరితో కలిసి దేవుని పని గొప్పగా చేస్తాడు. అలాంటి వారిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మొరపెడుతున్నారు. అప్పుడు దేవుడు వల్ల ప్రవక్త ద్వారా మాట్లాడి ఇదిగో చెప్పు వీళ్ళకి
అని చెప్పేసి ఏం చెప్పాడు చూద్దాం ఇక్కడ ఒకసారి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సెలవిచ్చింది నేను ఏమనగా, ఐగుప్తులో నుండి నేను ఐగుప్తులో మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చింది. మిమ్మల్ని తోడుకుని వచ్చి ఐగుప్తుల చేతిలో ఐగుప్తుల చేతిలో నుండి బాధించిన వారందరూ మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని మిమ్మల్ని విడిపించి మొదట నుండి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. ఏం చేశాడు దేవుడు? అందరినీ తరిమి దేశాన్ని మీకు ఇచ్చారు కదా, నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇచ్చారు కదా, ఇచ్చి తిని తర్వాత మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా నేనే. మీరు మీరు అమోరీల దేశంలో వారి నివసించుచున్నారు, దేవతలకు భయపడి వారి దేవతలకు అని మీతో భయపడి చెప్పింది గాని అని మీతో చెప్పింది గాని. ఇక్కడ మీరు వారి దేవతలకు ఏం చేయకూడదు, భయపడకూడదు అని మీతో చెప్పింది గాని మీరు నా మాట వినకపోతుంది. దేవుడు చెప్తున్నాడండి. మీరు నాకు మొరపెడుతున్నారే, మీరు నాకు మొరపెడుతున్నారే, కానీ నేను చెయ్యొద్దన్న పని మీరు ఎందుకు చేశారని అడుగుతున్నాడు దేవుడు. మనల్ని అలాగ అడుగుతాడు, మనల్ని కూడా అలాగ అడుగుతాడు. నేను బైబిల్లో ఈ 66 పుస్తకాల్లో చక్కగా రాయించాను కదా, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నువ్వు ఏ ఫంక్షన్ చేయాలి, ఏ ఫంక్షన్ చేయకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. మరి చెప్పితే ఆయన చెప్పిన దాని ప్రకారంగా వింటే బాగుంటుంది. వినకపోతే ఏమంటాడో గడపది, నాన్న నేను చెప్పినా మీరు ఏం చేసిన మాట వినలేదు గనుక మిమ్మల్ని ఏం చేశాను, నేను శత్రువులకి అప్పగించాను. మీ జనం తక్కువ ఉన్నా ఆ జనం ఎక్కువ ఉన్నా మీ పక్షము నేను ఉంటే వాళ్ళు ఓడిపోతారు, మీ పక్షము నేను లేకపోతే వాళ్ళు గెలుస్తారు. కారణం ఏంటంటే మీరు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు అని అక్కడ చాలా వివరంగా వాళ్ళకి చూపించాడు. అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ఇశ్రాయేలులో కూడా మంచివారు ఉన్నారు. ఆ మంచివారు ఎవరంటే ఇక్కడ ఉన్నది గిద్యోను. ఎవరైనా ఆయన చాలా పరాక్రమము గల బలాఢ్యుడు. ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి టచ్ చేసుకుని వెళ్ళిపోదాము. వచ్చే వారం ఆయన దగ్గర నుంచి వెళ్దాం. ఎంత అద్భుతంగా దేవుని మాట వినే మాట ప్రకారం బ్రతికితే మన జీవితాలు ఎంత బాగుంటాయో. ఎన్నో వచ్చిన చదువుతున్నారు, 11వ వచనం. యెహోవా దూత వచ్చి యెహోషునకు కలిగిన మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడెను. ఆగాడు. ఇక్కడ ఇదే మనం పరిచయం చేసుకునేది ఇదే. ఇక్కడ ఏంటంటే యెహోవా దూత వచ్చిందట. ఎక్కడ కూర్చుందట? మస్తకి వృక్షం కింద కూర్చుందట. అక్కడికి ఎందుకు రావాలి, అక్కడ ఎందుకు కూర్చోవాలి, ఇది ప్రశ్న. అక్కడికి ఎందుకు రావాలి, అక్కడ ఎందుకు కూర్చోవాలంటే అక్కడికి ఒక ఆయన వస్తాడు. ఎవరైనా ఇచ్చారు. ఆయన గురించి కింద ఎవరు రాయబడింది? పరాక్రమం గల బలాఢ్యుడు అని రాయబడి ఉందండి. కానీ ఇక్కడ పైన ఏమని రాయబడి ఉందనంటే ఈ దూత మస్తకి వృక్షం కింద కూర్చున్న తర్వాత అక్కడ ఎవరికో భయపడుతున్నట్టు చూడండి.
యోవాషు కుమారుడైన గిద్యోను విజ్ఞానీయులకు మరుగైనట్లు విజ్ఞానీయులకు మరుగైనట్టు. గానుగ చాటున ఎక్కడట ఎవరికి మరుగై ఉన్నట్ట? విజ్ఞానీయులకు మరుగై అంటే కనపడకుండా ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లు కొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడెను. పరాక్రమ బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉండు అతనితో అనగా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చదువుకున్నదంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే దేవుడు కోప్పడతాడు. ఆయన కోప్పడితే మన మీదకి ఏమొస్తుందట? శిక్ష వస్తుంది. ఆ జనాంగాన్ని మనం చూసాం ఇంతవరకు కూడా. ఇప్పుడు అదే జనాంగం తిండి లేక, వాళ్ళకి ఏమి లేదట, ఆహారం లేదు, బలమైన ఆహారం ఏమీ లేదు. వాళ్ళు ఆకలితో మనం మాడిపోతున్నారు. ఎందుకంటే వారు వేసుకున్న ఆ పొలంలో ఉన్న ఆ పంట కూడా పట్టుకుపోయారు. పరిస్థితి బాగలేదు, వాళ్ళ స్థితులు బాగలేదు. అయితే అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన భయపడుతూ ఎక్కడికి వచ్చాడట? గానుగ చోటుకి వచ్చాడట. అక్కడ ఏం చేస్తాడట? గోధుమలను తొలగొడుతున్నాడు. ఏంటి ఇప్పుడు విజ్ఞానికి భయపడ్డాడా లేదా? ఇతను భయపడ్డాడు. భయపడి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? గానుగ చోటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. మరి ఇతని గురించి భయపడే ఇతన్ని పరాక్రమం గల బలాఢ్యుడా అని అనడానికి గల కారణాలు ఏంటి? మీకు బలాఢ్యులా కనిపిస్తున్నాడా? ఆ పిరికి వాళ్ళ కనిపిస్తున్నాడా అనేది మీరు ప్రశ్నించుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ అడవిలో లేకపోతే ఆ కొండల్లో లేదా వాళ్ళు ఉన్న చోట ఇంక వాళ్ళు ఎలా మారిపోయారంటేనండి, దేవతా స్తంభాలు పెట్టుకుని విగ్రహారాధన చేసేవారిగా అయిపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే, ఒకవేళ అది చెయ్యకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. ఎవరు? విజ్ఞానీయులు చంపేస్తారు. ఇప్పుడు విజ్ఞానీయులు చేతి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయడానికి లేదు? ప్రార్థన చేయడానికి లేదు. వీళ్ళు ఏం చేయడానికి లేదంటే దేవుడి పాటలు పాడడానికి లేదు. ఇవన్నీ చేయాలంటే ఎలా చేయాలి? వాళ్ళకి కనిపించకుండా ఒక చోటున ఒక దాకుని చేయాలి. వాళ్ళకి తెలిసేలా ఏం చేయొచ్చు? విగ్రహారాధన చేయొచ్చు. వాళ్ళు తెలిసేలా ఏం చేయొచ్చు? పూజలు చేయొచ్చు. ఏమనరు. కానీ క్రీస్తుని గురించి పాటలు పాడితే మట్టుకు, క్రీస్తుని గురించి వాక్యం చెబితే మట్టుకు ఏం చేస్తారట? చంపేస్తారన్నమాట. అది ఆ రోజు జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా జరుగుతుంది. నువ్వేం భయపడక్కర్లొద్దు, నువ్వేం దిగులు పడక్కర్లొద్దు. మనం శ్రమంలో ఉన్నా ధైర్యంగానే ఉండాలి. నువ్వేదో చక్కగా ఆడబెట్టినట్టు బయకెట్టేసి ఓ 9 రోజులు బయట ఓదర కొట్టే వరకు వాళ్ళని డీజీ బాక్స్ పెడితేనే అరెస్ట్ చేస్తారు. అవి కూడా బాక్స్ పెట్టినోడిని, ఆటో పెట్టినోడు పోతాడు. వాళ్ళేం పోరు. కిరాయికి వెళ్తారు కదా పాప ఆటో వాళ్ళు బాగా ఉంటారు. మళ్ళీ అదే 9 రోజులు ఏం పెట్టక్కర్లొద్దు. బయట మీటింగ్ పెట్టి వాళ్ళు పెట్టినట్టుగా గొట్టాలు పెట్టే ఒక ఇదంతా కూడా ఒక్క రోజు గడిస్తే వస్తుంది. అక్కడక్కడ వేసుకుంటే ఏమన్నారు, కానీ ఊరంతా గొట్టాలు పెడితే ఊరుకుంటారండి వాళ్ళు. ఊరుకోరు. అది ఈరోజే కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే వాళ్ళ పరిస్థితి అంత హీనంగా ఉంది. తిండి తినాలన్నా కూడా చాటుగానే తినాలి. ఆ గోధుమ దొల్లగొట్టుకు తెచ్చుకోవాలి, కానీ ఎవరు వెళ్తలేదు. అందరికి భయం. వెళ్తే చూస్తే ఏం చేస్తారు? కొడతారు. కానీ నా
ప్రజలు, లేకపోతే నా బంధువులు, నా రక్త సంబంధికులు అక్కడ ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, అందులో వాళ్ళు ఆకలితో చచ్చిపోయే ఉన్నారు. వాళ్ళకి కొన్ని గింజలైనా నేను ఏం చేయాలి, పట్టుకెళ్ళాలనే ధైర్యంతో వచ్చాడండి. దేవుడు అన్న మాట ఎక్కడ కూడా అబద్ధం ఉండదండి. పరాక్రమం గల బలాఢ్యుడా అని దూతతో అనిపించిన మాట ఎందుకు చెప్పంటారా? అందరూ భయవేసి లోన కూర్చుంటే ఇతను ఒక్కడే ధైర్యం ఏడుకొచ్చాడట, గోధుమలో కూడా కూర్చుంటే కొంతమంది ఆకలి కూడా నేను తీర్చాలి. అలా తీర్చాలన్న అతని ఆలోచన దేవుడు తెలుసు కనుక దూత ద్వారా మాట్లాడించాడు. ఏమని తెలుసా? యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. తర్వాత వచ్చేవాడు చూద్దాం. దేవుని దూత ఎవరు బలపరిచింది? ఇప్పుడు గిజ్జోను భయపడుతున్నాడు. ఇదిగో విద్యాన్ని చూస్తే నీ దొల్లగొట్టుకున్న ఈ గోధుమలు కూడా అట్టికెళ్ళనివ్వరన్న భయంతో ఉన్నాడు. కానీ దూత ఏమని చెప్పిందంటే, గిజ్జోను నువ్వు భయపడకు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. అక్కడి స్టార్ట్ అవుతుందండి. ఇలా మొరపెట్టారు కదా, మరి అయ్యా మేము ఏన స్థితిలో ఉన్నాము, మేము ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదని ఎక్కడో అక్కడ ఉన్న కొంతమంది ప్రార్థన చేశారండి. అందరూ చేసి ఉండకపోవచ్చు. కొంతమంది బద్దగస్తులు ఉంటారుగా, ఇదే బాగుందిలే, విగ్రహమే బాగుందిలే అని అనుకుని తిరిగే వాళ్ళు ఉంటారు. అందులోకి వెళ్తే ఏ నియమాలు ఆ ఒక్క రోజు ఉంటుంది, లేదా 40 రోజులు ఉంటుంది. తర్వాత నియమం పాటించగలదు. 40వ రోజు అన్ని ఉపయోగిన తర్వాత నేను చాలా దూరం వెళ్ళాను ఒకసారి వేసుకుని వచ్చేటప్పుడు. దాంట్లో ట్రైన్లో అందరూ మందు తాగడమే. అంటే అక్కడతో అయిపోయింది, అది నియమం అయిపోయింది. మనకి 40 రోజులు, 50 రోజులు, సంవత్సరము, లేకపోతే 40 దినాలు మనకు ఉన్నాయి కదా, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా. అప్పుడు ఆ 40 రోజులు ఉపవాసం చేసేసి అప్పుడు నీటికుంటే సరిపోద్ది అనుకోవడం పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన నాటి నుంచి కూడా చచ్చిపోయేంత వరకు మనం ఎలా ఉండాలంట? దేవుని మాట ప్రకారం బ్రతుకుతూనే ఉండాలి. మనకి ఏదో కొన్ని రోజులు మన లోకంలో కలిసిపోవచ్చంటే ఏమీ లేదు. నిత్యము నువ్వు చచ్చిపోయే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి, చాలా యథార్థంగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి. అప్పుడప్పుడు అపవాదిగా నిన్ను ఆ నీతి నుంచి, యథార్థత నుంచి, పవిత్రత నుంచి తప్పించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు తిప్పు కొట్టే క్రైస్తవుడుగా నిజమండి. అలాంటి స్థితి ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం స్టాండర్డ్గా నిలబడుకున్నట్టే, స్థిరముగా నిలబడినట్టే. ఇంకా మనం అటు ఇటు ఊగుతున్నాం అనుకోండి, ఎప్పుడు పడిపోతామో తెలియదు. ఎందుకంటే బైబిల్లో చాలా చక్కగా పాటు ఈయన న్యాయాధిపతుల గ్రంథంలోనే ఒక ఆయన ఉంటాడు, సంసోను అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చాలా బలం ఉండేది, కానీ అలాంటి బలవంతుడు ఒక స్త్రీకి లొంగిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. పట్టేసుకుంటారు, తీసుకెళ్లి కళ్ళు ఓడబీకెళ్తారు, కాలుగా చుట్టూ తిప్పి ఎద్దుగా మార్చేస్తారండి. ఎవరిని? సంసోను. మనం ఏమన్నా గొప్ప సంసోను గారు చెప్పండి? ఆయనే యెహోవా ఆత్మ కలిగిన వాడే అలా అయిపోయాడు. అప్పుడప్పుడు తప్పుడు మార్పులు వెళ్ళిపోయి మనం ఎంత చెప్పండి? అబద్ధాలు ఆడేసే మనమంతా చెప్పండి? దేవుణ్ణి బాధ పెట్టే పనులు చేసే మనమంతా చెప్పండి? ఆలోచించండి. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమి మనం చేయకుండా జాగ్రత్త పడదాం. అప్పుడప్పుడు ఒకవేళ చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది దేవునికి వ్యతిరేక పని అని. అప్పుడు వెంటనే తండ్రి క్షమించని మళ్ళీ మనం మారిపోతే వస్తాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, నానా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మానవులం కదా. కానీ మనం ఏం చేయాలి? ఆలోచనలు ఏం చేయాలట? తిప్పుకుంటాం.
అపవాది తంత్రములు ఎరగిన వారము కాదు, ఎరిగిన వారమే. ఆయన ఎలాగొస్తాడో, ఎలాంటి తంత్రాలు పెడతాడో, ఏటి వైపు మనల్ని ఆకర్షిస్తాడో అన్ని ఎరిగిన వారమే. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ ఉన్న ఇశ్రాయేలులా కాకుండా దేవుని నిత్యము ఆనందింపచేసే పనులు చేస్తూ దేవుడు కోరుకున్నట్టుగా మన పవిత్రతను కాపాడుకుంటూ, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా గిజ్జోను అనే ధైర్యంగా ముందు కొనసాగే గొప్ప వీరులుగా మనం ముందు కొనసాగాలి. ఇక్కడ ఈరోజు మనకి వినిపించిన మాటల ప్రకారంగా మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి దూరం కావడానికి, దేవుడికి నచ్చని పని చేయడానికి వీలు లేదు. మనం ఏ పని చేసినా అది దేవుడు మెచ్చుకునే పనిలా ఉండాలి. ఒకవేళ పొరపాటుగా మనం చేస్తూ ఉంటే గ్రహించి వెంటనే ఆ పొరపాటు ఏం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అలాంటి తెలివి జ్ఞానము దేవుడు మనకి నిండా దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకములో పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో రోజు మీరు మాతో మాట్లాడిన విధానం స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నాయన రేపాటి వారు మాయమైపోయే జీవితాలు కలిగిన మా బ్రతుకుల్లో ఆశ కల్పించారు తండ్రి. పాపం కడిగి మీ కుమారుడు యేసుక్రీస్తు భూమి మీద పంపించి వాళ్ళు పరిశుద్ధులుగా చేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం. నాటి ఇశ్రాయేలు వల్ల ఈ రోజు కూడా మేము నిన్ను మర్చిపోయి, నీ కార్యాలు మర్చిపోయి బతుకుతున్నామేమో తండ్రి. అలాంటి బ్రతుకు మాకు లేకుండా నిత్యము నిన్ను స్తుతిస్తూ, నిత్యము నిన్ను గణపరుస్తూ, నిత్యము నిన్ను మహిమపరుస్తూ ఉండే ఆ బ్రతుకులు మాకు దయచి తండ్రి. తెలుసో తెలియకో ఇంకా మీ పొరపాటులో పాపంలో పడిపోతున్నామేమో తండ్రి. అలాంటి పొరపాట్లు మీరు చేయకుండా స్థిరమైన మనసు కలిగి ఉండేలా రైతు సహాయాన్ని పంపించు ప్రార్థిస్తూ ప్రతి వాక్యం దృష్టిలో తినుకోకుండా పలకని భద్రం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా దయచి మా కొరకు రాదు. యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.